అందరికీ హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఈ విధంగా బటర్ఫ్లై లట్కాన్ డిజైన్ అయితే ఏ విధంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చో చూపిస్తానండి. చూసారా ఎంత బాగుందో. నేనైతే ఒకటి రెడీ చేశానండి. ఇప్పుడు ఇంకొకటి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందుగా 5x5 సైజులో నేనైతే స్క్వేర్ పీస్ తీసుకుంటున్నానండి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేశాను చూసారా. ఈ 5x5 సైజ్ తీసుకొని ఇలా ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనము ఈ కార్నర్ ఉంటుంది కదా, మనకు ఆ కార్నర్ దగ్గర కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకుంటే మనకు రౌండ్ సర్కిల్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఈ విధంగా ఇలా నీట్గా కట్ చేసేసుకుంటే మనకు రౌండ్ సర్కిల్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ రౌండ్ సర్కిల్ని మిడిల్లోకి రివర్స్లో ఫోల్డ్ చేసుకోండి. మనకు మంచి క్లాత్ అనేది లోపల వైపుకు ఉండేలాగా చూసుకొని ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసేసుకొని కార్నర్కు స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఈ విధంగా నీట్గా చూసారా ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత కొంచెం క్లాత్ను కట్ చేసేసుకోండి. చిన్న చిన్న కటింగ్స్ అయితే పెట్టేసుకోవాలండి. ఎందుకంటే మనం క్లాత్ రివర్స్ చేసుకునేటప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇలా వచ్చిన తర్వాత కొంచెం క్లాత్ను ఒక పొరను తీసుకొని అక్కడ చిన్న ఘాట్ లాగా పెట్టేసుకోవాలండి. పెట్టుకొని క్లాత్ను రివర్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా రివర్స్ చేసేసుకుంటే నీట్గా కొంచెం కొంచెంగా క్లాత్ మనం బయటకు లాగుతూ ఉంటే మనకు క్లాత్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఇలా నీట్గా అన్న తర్వాత దేనితోటైనా సరే స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా స్టిక్ ద్వారా అయినా సరే నీట్గా కార్నర్ను ప్రెస్ చేసుకుంటే మనకు షార్ప్నెస్ అనేది వచ్చేస్తుందండి. చూసారా ఈ విధంగా ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకొకటి కూడా సేమ్ అండి. మనం ఇది ఎలా అయితే రెడీ చేసుకున్నామో దానికి కూడా 4x4 సైజ్ అయితే తీసుకున్నానండి. చూసారా 4x4 సైజు సేమ్ మనం ముందు ఎలా అయితే చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకుంటే మనకు రౌండ్ సర్కిల్ అనేది వచ్చేస్తుంది. ఇలా కొంచెం కార్నర్ను ఇలా రౌండ్ సర్కిల్ కట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సేమ్ ముందు ఎలా అయితే రెడీ చేసుకున్నా అదే విధంగా చేసేసుకోండి. ఇప్పుడు చూసారా రెండు రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక దాన్ని తీసుకొని మిడిల్లోకి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మార్కింగ్ అయితే ఇచ్చేసుకోండి. ఇలా చిన్నగా మార్కింగ్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఇంకొకటి కూడా అదే విధంగా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా చేసుకొని రెండింటిని ఆపోజిట్లో పెట్టేసుకొని నీడిల్కి దారం ఎక్కించేసుకొని చిన్న చిన్నగా ఇలా కొంచెం కొంచెం క్లాత్ని అందుకుంటూ ఈ విధంగా కుట్టు అనేది కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకొని టైట్గా లాగేసుకొని ఒక్కసారి దాని చుట్టూరా చుట్టేసుకోండి. ఒకటైనా 2-3 సార్లు అయినా సరే టైట్గా ఉండేలాగా చూసుకొని బ్యాక్ సైడ్ ఒక టాకా అయితే వేసేసుకోండి. చూసారా ఈ విధంగా. నెక్స్ట్ పెద్దదానికి కూడా ఇంకొకటి ఉందిగా పైనది కొంచెం బిగ్ సైజులో, దానికి కూడా అదే విధంగా మనం కిందిది ఎలా అయితే రెడీ చేసుకున్నామో అదే విధంగా కొంచెం కొంచెంగా క్లాత్ను నీడిల్కి ఎక్కించేసుకొని ఈ విధంగా లాగితే మనకు బటర్ఫ్లై డిజైన్ లాగా మంచి లుక్ తోటి అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా ఉంటుంది డిజైన్ కూడా. చూసారా ఈ విధంగా రెడీ చేసుకొని మనకు కింద ఏదైతే క్లాత్ తోటి మనం ఇలా వేసుకుని ఇప్పుడు రెండింటికి కలిపి ఈ విధంగా ఒక చుట్టు అయితే చుట్టేసుకోవాలండి నీట్గా. ఓకేనా. చూడండి ఇలా మంచిగా నీట్గా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా ఒకసారి అయితే డోరీతోటి ఈ థ్రెడ్ని ఈ విధంగా చుట్టేసుకోండి. చుట్టుకొని టైట్గా లాగేసుకుంటే మనకి ఈ విధంగా డిజైన్ వచ్చేస్తుంది. చూసారా బ్యాక్ సైడ్ ఒక టాకా వేసేసుకొని నీడిల్ అనేది అలానే ఉంచేసుకోండి. మనం దానికి పూసలు కానీ డోరీ కానీ పెట్టేసుకోవచ్చు. అదే అలానే ఉండనియండి. ఇప్పుడు వచ్చేసి అయితే కింద డిజైన్ కోసం అయితే చూడండి ఇలా నేను స్క్వేర్ పీస్ తీసుకున్నాను. 3x3 సైజులో తీసుకున్నానండి. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకొని నేను చిన్న పీసులు అనేటివి కట్ చేసుకున్నాను డోరీకి. ఫస్టే నేను రెడీమేడ్ డోరీ అయితే యూజ్ చేయట్లేదండి. నార్మల్గా నేనే సన్నగా వచ్చేలాగా స్టిచ్ వేసుకున్నాను డోరీకి కూడా. ఇలా చిన్న పీసెస్ ఒక 3 తీసుకొని మనకు డిజైన్ కోసం ముందు చూపించాను కదా ఎలా అయితే రెడీ చేసామో ఆ విధంగా మనకి ఈ 3 కూడా మనకి ఏ సైజ్ అంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు అని. కొంచెం పొడవు కావాలంటే పొడవు కూడా పెట్టుకోవచ్చు. ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి రివర్స్ చేసుకుంటే ఇలా బ్యూటిఫుల్గా ఉండే లట్కన్ డిజైన్ చూడండి ఎంత బాగా వచ్చినాయి. అలానే ఇంకా 2 కూడా రెడీ చేసేసుకోవాలండి. ఇలా 3 రెడీ చేసుకొని మిడిల్లోది కొంచెం పొడవు ఉండేలాగా చూసుకోవాలి. మిగతావి 2 సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా ఒక దగ్గరికి పట్టేసుకోవాలండి. చూసారా ఈ విధంగా. తర్వాత మనం డోరీ పెట్టుకునేది కూడా దాని కిందన పెట్టేసుకొని మీరు నీడిల్తోటైనా సరే లేదా మిషన్ పైన అయినా సరేనండి స్టిచ్ వేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మీకు ఎలా వీలైతే అలా వేసుకోండి. మిషన్ తోటైనా ఏం కాదు, మనం నీడిల్తోటైనా వేసుకోవచ్చండి. ఓకేనా. నీట్గా జారిపోకుండా చూసుకోండి. నీట్గా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బటర్ఫ్లై డిజైన్ ఉంది కదా, మనం ఏదైతే స్టిచ్ వేసుకున్నామో దానిపైన పెట్టేసుకుంటే మనకు ఆ ఖర్చు అనేది కనిపించకుండా ఈ విధంగా నీట్గా డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి డిజైన్ అయితే.
ఇంకా మనం బ్లౌజెస్కు లాంగ్ ఫ్రాక్స్కి కానీ దేనికి పెట్టుకున్నా కూడా సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీగానే రెడీ చేసుకోవచ్చండి. చూసారా, ఒక్కసారి మనము రెడీ చేసామంటే మనకు నెక్స్ట్ రెడీ చేసి చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, ఈ విధంగా వెనక సైడ్ నాకు మొత్తం టాకాలు వేసేసుకోవాలి. టైట్గా మనం స్టిచ్ వేసేసుకుంటే డోరీ అనేది ఊడిపోకుండా ఉంటుందండి. చూసారా, ఇప్పుడు అదే నీడలు అలా పెట్టుకొని నేను చిన్నగా సైజులో ఉండేటి అంటే మరి చిన్నవిగా పెద్దవిగా మీడియం సైజు పూసలు అయితే తీసుకొని వాటికి మిడిల్లోకి ఈ విధంగా 3 అయితే తీసుకున్నానండి. 3 పూసలు తీసుకొని నీడిల్కి ఎక్కించుకొని ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. ఫస్టే ఇలా చూసుకోండి. చూసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టాకా వేసేసుకుంటే పూసలు అనేవి టైట్ అయిపోతాయి. మనకు నీట్ ఫినిషింగ్ తోటి అయితే లట్కన్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. చూసారా, ఈ విధంగా టైట్గా లాగేసుకొని బ్యాక్ సైడ్ టాకా వేసేసుకుంటే బ్యూటిఫుల్గా ఉండే లట్కన్ డిజైన్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి. చూసారా, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూసారు కదా. ఇలానే నేను ఇంకోటి కూడా రెడీ చేశాను కదా. ఇప్పుడు 2 చూసేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చేసాయో. చూడండి చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.